గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. పవన్ కళ్యాణ్ అడ్డ పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టారు. వరదలతో ముంపు బారిన పడినటువంటి ప్రజల్ని ఓదార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటనకి వెళ్ళారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు? ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయా? రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం పైన కన్నేశారా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పిఠాపురం టార్గెట్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అంటే ఇప్పుడు 3 నెలలు అవుతుందని ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీదే టార్గెట్ పెట్టారు. లోకేష్ బాబు మీద పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మీద పెట్టాల. అవును, ఎందుకంటే క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించొద్దు అనేది స్పష్టంగా ఇచ్చారు. ఎందుకంటే దాని దెబ్బ ఏంటనేది అబ్బా అనేటట్లు చేశారు. ఎలక్షన్ చెప్పి చేశారు కదా. జగన్ నేను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నట్టు చెప్పి చేశాడు. సో పవన్ అడ్డాలోనే పవన్ కొట్టాలని చూస్తున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు వెళ్ళింది దాన్ని బట్టి ఏం మాట్లాడతారు చూడాలి. ఎందుకపోతే ఏంటంటే ఆయన అనుకున్నది ఏదైతే ఉందో అక్కడ కొట్టాలని చూసేది ఆయన నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ఎలా శాశ్వత చిన్నామో, పులివెందులో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో, పిఠాపురం ఆల్రెడీ శాశ్వత చిరునామా అయిపోయింది. సొంత ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఎవరు కూడా తీసుకోవాలి. ఇల్లు తీసుకున్నాడు, తర్వాత పొలం తీసుకున్నాడు, అన్నీ కూడా తీసేసుకున్నాడు. కాబట్టి ఆయనలో భాగం అయిపోయాడు, పిఠాపురం వాస్తవుడు అయిపోయాడు. కాబట్టి అది ఎవరికి ఇప్పుడు ఒక కాల కోరుకున్నా, ఆయన కోరుకున్నా, లేకపోతే వంగాగీత గారు మళ్ళీ నిలబెట్టాలన్నా, ఎవరు నిలబెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి ఏముంది. లోకల్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అనేది పక్కన పెట్టాడు. లోకల్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్ అని చెప్పి 3 రోజుల నుంచి వంగాగీత గారు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అక్కడ ఇస్తారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం అని చెప్తున్నారు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంకొంచెం వేడి రాజేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అనడానికి ఎప్పుడూ లేని విధంగా పిఠాపురం ప్రజలకి తన ఆడపడుచుల్లాగా తనని ఆదరించినట్టుగా తను ఫస్ట్ టైం గెలిపించి రాజకీయాల్లో నేనున్నాననేది దేశవ్యాప్తంగా తెలియజేయడానికి కారణమైన పిఠాపురం ప్రజల్ని ఆయన మర్చిపోడు. పిఠాపురం దత్తత తీసుకున్నాడు. మెరీనా బీచ్ లాగా ఉప్పాడ బీచ్ని చేస్తున్నాడు. టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా పిఠాపురంని తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా చేసి దేశానికి ఆదర్శంగా పిఠాపురం చేస్తా అన్నాడు. కానీ వరదలు వస్తే అడ్డుకోలేదు కదా. ఇప్పుడు అంటే వరదలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటారా చెప్పండి కేశవ్ గారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు చూపుతో వెళ్ళినట్టే. ఇప్పుడు కాకినాడ రివ్యూ మీటింగ్లో భాగంగా ఏలేరు పరిసర ప్రాంతాల ముంపు ఆటోమేటిక్గా పిఠాపురంతో పాటు 3 నియోజకవర్గాలకు వచ్చింది. దాంట్లో గొల్లప్రోలు మిగతా ఆయన కూడా చూసాం. చివరికి ఆయన తీసుకున్న 3.5 ఎకరాల స్థలం కూడా మునిగిపోయింది. దానికి ఎవరు ప్రకృతి వైపరీత్యాలు శుద్ధవాగు పొంగింది, ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకోలేకపోతున్నారు అనేది ఒక సార్. శుద్ధవాగు ఈరోజు పొంగటమే కాదు, 4 దశాబ్దాలు చాలాసార్లు పొంగింది. మరి గత ప్రభుత్వాలు ఎందుకు పూర్తిగా ఆ వాగు మరమ్మతులు చేయలేకపోయారు? ఇంకొక వాగు నిర్మించలేకపోయారు? నేను ఈసారి స్వయంగా తీసుకుంటాను, నాది అనేది ఎష్యూరెన్స్ ఇచ్చాడు. కలెక్టర్తో రివ్యూ చేసుకున్నాడు. వంగాగీత గారిని చేయండి, డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పి ఆ రోజు కోరుకున్న పొజిషన్ వీళ్ళు ఇచ్చినట్టు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయనయ్యాడు తప్పితే ఆమె కాల పాపం. రాజకీయాల్లో ఆమె ఇప్పుడు కనుచూపు మేరలో అక్కడ అవకాశమే లేదు. 5 సంవత్సరాలు ఓపి పట్టాల్సిందే. ఇప్పుడు ఆమె వెళ్ళి విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా ప్రజలు 70,700 మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇంకో 10,000 ఓట్లు పెరిగింది కానీ తగ్గలే అక్కడ. ఇప్పుడు ఆయన మెజార్టీ మరి తగ్గిపోయింది. 1,50,000 నుంచి 60,000 పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళినా ఆయనకేమి ఉపయోగం లేదు. బురద రాజకీయాలు చేయకుండా నేను ఏలేరు ముంపు గ్రామాలను పలకరించడానికి వచ్చానని చెప్పి మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నిర్లక్ష్యం చేశాడు, ఈ శుద్ధవాగు పొంగిడదాన్ని ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లోని ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ఆయన చేసినట్టు సహాయం 6 కోట్ల రూపాయలు కాకపోయినా 2 కోట్లైన సొంత వ్యాపార సంస్థల నుంచి ఇస్తే, ఇప్పుడు ఇచ్చిన కోటి కూడా వ్యాపార పార్టీ నుంచి ఇచ్చింది కూడా ఎటు వెళ్ళింది ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంకా వెళ్ళలేదని చెప్పి అంటున్నారు. వాళ్ళే ఖర్చు పెడతారేమో కదా. వాళ్ళే ఖర్చు పెట్టి ఇస్తారేమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన 6 కోట్ల సహాయంలో 3 కోట్లైనా చేస్తే బాగుంటుంది. కానీ నియోజకవర్గం సొంతం అయినటువంటి నియోజకవర్గంలో ప్రజల కష్టాల్లో ఉంటే పట్టించుకోవట్లేదు అనేది కదా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి విమర్శ. ఒకరోజు హైదరాబాద్లో ఉంటారు, ఒకరోజు అమరావతిలో ఉంటారు, ఒక 2 రోజులు మాత్రం కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు, వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వలన ఈ విమర్శలకు ఇంకా మరింత బలం చేకూరేటువంటి అవకాశం ఏముండదండి. ప్రజలు ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఏంటి ఎందుకు వచ్చినాయి ఫ్లడ్స్ నాట్ ఓన్లీ ఇక్కడే రాలా, బుడమేరు పొంగింది, 90% ఆక్రమణ గురైంది. గుంటూరులో కొంత ప్లేసు, లేకపోతే ఈస్ట్ వెస్ట్లో కొంత ప్లేసు, ఇప్పుడు పిఠాపురం ఈస్ట్ గోదావరి పరిధిలో ఉన్నది ఫ్లడ్స్ వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణలో వచ్చి మున్నేరు పొంగింది, ఖమ్మం మునిగింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉంది. చైనా అయితే పూర్తిగా 100 ఇయర్స్లో ఎప్పుడు లేదు, కొట్టుకుపోయింది. ఇది ఎవరు ఏం చేస్తారు? ఇదేమి కావాలని చేసేది కాదు కదా. అయినా జ్వరం వచ్చి
ఇదిరున్నా కానీ జ్వరంలో కూడా అక్కడ కాకినాడ వెళ్ళారు, రివ్యూ మీటింగ్, కలెక్టర్ని, ఎస్పీని తీసుకుని అన్ని శాఖల అధికారులు ఫ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు చేశాడు. ఉన్నాడు, ఫీల్డ్లో వెళ్ళాడండి, అది కనపట్టలేదు వీళ్ళకి. మరి అప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చుగా, ఆ వరదలో వీళ్ళు ఎవరు పోయారా? పోలేదు కదా. అప్పుడు పరామర్శకి వెళ్ళారుగా జైలు దగ్గర పరామర్శించారు. అంటే ఆ టైం అంతవరకే ఉంది సార్. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజు వచ్చాడు, పడవలో వెళ్తున్నాడు, పేరు వస్తున్నాడు, ఈయన వచ్చాడు. 2వ రోజు షర్మిల గారు వచ్చారు, వచ్చేసరికి 2వసారి వచ్చాడు. 3వసారి ఎక్కడ ఉన్నాడు? గుంటూరు జైల్లో తన సోదరుడిని పరామర్శించడానికి వెళ్ళాడు. అంతే కదండి. ఇప్పుడు ఆయన అమాయకుడు అంటాడు, ఇంకో పిన్నెల దగ్గరికి వెళ్ళి ఆయన అసలు ఏమీ తెలియదు అంటాడు, ఏమి ధ్వంసం చేసిన. ఇప్పుడు ఈ పరామర్శించే టైము ఉన్నప్పుడు వీళ్ళని క్యాడర్ని మరి కాపాడుకోవడంలో ఒకవైపు జిల్లాలు వెళ్ళిపోతున్నారు, వాటిలో అవి చూసుకోవాలా. ఇకవైపు నాయకత్వం ఏదేంటంటే, ఇప్పుడు ఎక్కడ అసలు పిఠాపురంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉందా? పవన్ కళ్యాణ్ పైన వాళ్ళందరినీ సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? లేదు సార్. ఇక్కడ ఇప్పుడు వంగగీత గారు మాజీ అయిపోయారు, ఇప్పుడు పెండెం దొరబాబు గారు కూడా జనసేన వైపు చూస్తున్నాడు, వైసీపీకి రాజీనామా చేశాడు. ఈ నియోజకవర్గాలు ఇప్పుడు మనకు 175 కదా, ఇంకా 225 అవుతున్నాయి అంటున్నారు. రేపు నియోజకవర్గాలు అయితే రేపు ఫ్యూచర్లో గొల్లప్రోలు అనేది ఒక నియోజకవర్గం కాబోతుంది. అప్పుడు గొల్లప్రోల మీద పెండెం దొరబాబు దృష్టి పెట్టాడు, అప్పుడు వర్మకి ఇబ్బంది అవుతుంది. వర్మ గారు రేపు ఎమ్మెల్సీ ఏదో చేసే ఇదిలో ఉన్నారు కాబట్టి క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ కూటమిలో క్లారిటీ ఉంది, క్రియేట్ చేయడానికి ఏం అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ చేతుల్లోంచి పిఠాపురం లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక. నేను చెప్తున్నాయి కదా సార్ కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా శాశ్వత చిరునామా పిఠాపురం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం పైన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. పార్టీ యంత్రాంగాన్ని, కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గాన్ని తనకంటూ ఒక బలోపేతమైనటువంటి కంచుకోటగా మార్చుకునేటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకునే దిశగా విపక్షాన్ని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అనేది చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టారు. వరదలతో ముంపు బారిన పడినటువంటి ప్రజల్ని ఓదార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటనకి వెళ్ళారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు? ప్రత్యేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయా? రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం పైన కన్నేశారా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పిఠాపురం టార్గెట్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అంటే ఇప్పుడు 3 నెలలు అవుతుందని ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు వరకు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీదే టార్గెట్ పెట్టారు. లోకేష్ బాబు మీద పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మీద పెట్టాల. ఎందుకంటే క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించొద్దు అనేది స్పష్టంగా ఇచ్చారు. ఎందుకంటే దాని దెబ్బ ఏంటనేది అబ్బా అనేటట్లు చేశారు, చెప్పి చేశారు కదా. జగన్ నేను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టి జనసేన కాదు అన్నాడు, చెప్పి చేశాడు. సో పవన్ అడ్డాలోనే పవన్ కొట్టాలని చూస్తున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు వెళ్ళింది దాన్ని బట్టి ఏం మాట్లాడతారు చూడాలి. ఎందుకపోతే ఏంటంటే ఆయన అనుకున్నది ఏదైతే ఉందో అక్కడ కొట్టాలని చూసేది ఆయన నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ఎలా శాశ్వత చిరునామో, పులివెందులో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో, పిఠాపురం ఆల్రెడీ శాశ్వత చిరునామా అయిపోయింది. సొంత ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఎవరు కూడా తీసుకోవాలి. ఇల్లు తీసుకున్నాడు, తర్వాత పొలం తీసుకున్నాడు, అన్నీ కూడా తీసేసుకున్నాడు. కాబట్టి ఆయనలో భాగం అయిపోయాడు, పిఠాపురం వాస్తవుడు అయిపోయాడు. కాబట్టి అది ఎవరికి ఇప్పుడు ఒక కోరుకున్నా, ఆయన కోరుకున్నా, లేకపోతే వంగగీత గారు మళ్ళీ నిలబెట్టాలన్నా, ఎవరు నిలబెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి ఏముంది. లోకల్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అనేది పక్కన పెట్టాడు. లోకల్ ఎమ్మెల్యే అట్టర్ ఫ్లాప్ అని చెప్పని 3 రోజుల నుంచి వంగగీత గారు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అక్కడ ఇస్తారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం అని చెప్తున్నారు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంకొంచెం వేడి రాజేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అనడానికి ఎప్పుడూ లేని విధంగా పిఠాపురం ప్రజలకి తన ఆడపడుచులాగా తనని ఆదరించినట్టుగా తను ఫస్ట్ టైం గెలిపించి రాజకీయాల్లో నేనున్నాననేది దేశవ్యాప్తంగా తెలియజేయడానికి కారణమైన పిఠాపురం ప్రజల్ని ఆయన మర్చిపోడు. పిఠాపురం దత్తత తీసుకున్నాడు. మెరీనా బీచ్ లాగా ఉప్పాడ బీచ్ని చేస్తున్నాడు. టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా పిఠాపురంని తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా చేసి దేశానికి ఆదర్శంగా పిఠాపురం చేస్తా అన్నాడు. కానీ వరదలు వస్తే అడ్డుకోలేదు కదా. ఇప్పుడు అంటే వరదలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటారా చెప్పండి కేశవ్ గారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు చూపుతో వెళ్ళినట్టే. ఇప్పుడు కాకినాడ రివ్యూ మీటింగ్లో భాగంగా ఏలేరు పరిసర ప్రాంతాల ముంపు ఆటోమేటిక్గా పిఠాపురంతో పాటు 3 నియోజకవర్గాలకు వచ్చింది. దాంట్లో గొల్లప్రోలు మిగతా ఆయన కూడా చూసాం. చివరికి ఆయన తీసుకున్న 3.5 ఎకరాల స్థలం కూడా మునిగిపోయింది. దానికి ఎవరు ప్రకృతి వైపరీత్యాలు శుద్ధవాగు పొంగింది, ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకోలేకపోతున్నారు అనేది ఒక. సార్ శుద్ధవాగు ఈరోజు పొంగటమే కాదు, 4 దశాబ్దాలు చాలాసార్లు పొంగింది. మరి గత ప్రభుత్వాలు ఎందుకు పూర్తిగా ఆ వాగు మరమ్మతులు చేయలేకపోయారు? ఇంకొక వాగు నిర్మించలేకపోయారు? నేను ఈసారి స్వయంగా తీసుకుంటాను, నాది అనేది ఎష్యూరెన్స్ ఇచ్చాడు. కలెక్టర్తో రివ్యూ చేసుకున్నాడు. వంగగీత గారిని చేయండి, డిప్యూటీ సీఎంని చేస్తాను,
అని చెప్పి ఆ రోజు ఆయన ప్రార్థించిన కోరుకున్న పొజిషన్ వీళ్ళు ఇచ్చినట్టు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈయనయ్యాడు తప్పితే ఆమె కాల పాపం. రాజకీయాల్లో ఆమె ఇప్పుడు కనుచూపు మేరలో అక్కడ అవకాశమే లేదు. 5 సంవత్సరాలు ఓపి పట్టాల్సిందే. ఇప్పుడు ఆమె వెళ్ళి విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా ప్రజలు 70,700 మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇంకో 10,000 ఓట్లు పెరిగింది కానీ తగ్గలే అక్కడ. ఇప్పుడు ఆయన మెజార్టీ మరి తగ్గిపోయింది, 1,50,000 నుంచి 60,000 పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళినా ఆయనకేమి ఉపయోగం లేదు. బురద రాజకీయాలు చేయకుండా నేను ఏలేరు ముంపు గ్రామాలను పలకరించడానికి వచ్చానని చెప్పి మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నిర్లక్ష్యం చేశాడు, ఈ సుద్దవాగు పొంగిడదాన్ని ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లోని ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ఆయన చేసినట్టు సహాయం 6 కోట్ల రూపాయలు కాకపోయినా 2 కోట్లైన సొంత వ్యాపార సంస్థల నుంచి ఇస్తే ఇప్పుడు ఇచ్చిన కోటి కూడా వ్యాపార పార్టీ నుంచి ఇచ్చింది కూడా ఎటు వెళ్ళింది ముఖ్యమంత్రి సాయ నిధికి ఇంకా వెళ్ళలేదని చెప్పి అంటున్నారు. వాళ్ళే ఖర్చు పెడతారేమో కదా, వాళ్ళే ఖర్చు పెట్టి ఇస్తారేమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన 6 కోట్ల సహాయంలో 3 కోట్లైనా చేస్తే బాగుంటుంది. కానీ నియోజకవర్గం సొంతం అయినటువంటి నియోజకవర్గంలో ప్రజల కష్టాల్లో ఉంటే పట్టించుకోవట్లేదు అనేది కదా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి విమర్శ. ఒకరోజు హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకరోజు అమరావతిలో ఉంటున్నారు, ఒక 2 రోజులు మాత్రం కాకినాడ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు, వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వలన ఈ విమర్శలకు ఇంకా మరింత బలం చేకూరేటువంటి అవకాశం ఏముండదండి. ప్రజలు ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఏంటి ఎందుకు వచ్చినాయి ఫ్లడ్స్ నాట్ ఓన్లీ ఇక్కడే రాలా, బుడమేరు పొంగింది, 90% ఆక్రమణ గురైంది, గుంటూరులో కొంత ప్లేసు, లేకపోతే ఈస్ట్ వెస్ట్లో కొంత ప్లేసు, ఇప్పుడు పిఠాపురం ఈస్ట్ గోదావరి పరిధిలో ఉన్నది ఫ్లడ్స్ వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణలో వచ్చి మున్నేరు పొంగింది, ఖమ్మం మునిగింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉంది. చైనా అయితే పూర్తిగా 100 ఇయర్స్లో ఎప్పుడు లేదు, కొట్టుకుపోయింది. ఇది ఎవరు ఏం చేస్తారు? ఇదేమి కావాలని చేసేది కాదు కదా. అయినా జ్వరం వచ్చి ఇదిరున్నా కానీ జ్వరంలో కూడా అక్కడ కాకినాడ వెళ్ళారు, రివ్యూ మీటింగ్, కలెక్టర్ని ఎస్పీని తీసుకుని అన్ని శాఖల అధికారులు ఫ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు చేశాడు, ఉన్నాడు, ఫీల్డ్లో వెళ్ళాడండి. అది కనపట్టలేదు వీళ్ళకి. మరి అప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చుగా, ఆ వరదలో వీళ్ళు ఎవరు పోయారా? పోలేదు కదా. అప్పుడు పరామర్శకి వెళ్ళారుగా జైలు దగ్గర పరామర్శించారు. అంటే ఆ టైం అంతవరకే ఉంది సార్. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజు వచ్చాడు, పడవలో వెళ్తున్నాడు, పేరు వస్తున్నాడు, ఈయన వచ్చాడు. 2వ రోజు షర్మిల గారు వచ్చారు, వచ్చేసరికి 2వసారి వచ్చాడు. 3వసారి ఎక్కడ ఉన్నాడు? గుంటూరు జైల్లో తన సోదరుడిని పరామర్శించడానికి వెళ్ళాడు. అంతే కదండి. ఇప్పుడు ఆయన అమాయకుడు అంటాడు, ఇంకో పిన్నెల దగ్గరికి వెళ్ళి ఆయన అసలు ఏమీ తెలియదు అంటాడు, ఏముంది అంశం చేసిన. ఇప్పుడు ఈ పరామర్శించే టైము ఉన్నప్పుడు వీళ్ళని క్యాడర్ని మరి కాపాడుకోవడంలో ఒకవైపు జిల్లాలు వెళ్ళిపోతున్నారు, వాటిలో అవి చూసుకోవాలా. ఇకవైపు నాయకత్వం ఏదేంటంటే ఇప్పుడు ఎక్కడ అసలు పిఠాపురంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉందా? పవన్ కళ్యాణ్ పైన వాళ్ళందరినీ సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? లేదు సార్. ఇక్కడ ఇప్పుడు ఆమె వంగగీత గారు మాజీ అయిపోయారు. ఇప్పుడు పెండెం దొరబాబు గారు కూడా జనసేన వైపు చూస్తున్నాడు, వైసీపీకి రాజీనామా చేశాడు. ఈ నియోజకవర్గాలు ఇప్పుడు మనకు 175 కదా, ఇంకా 225 అవుతున్నాయి అంటున్నారు. రేపు నియోజకవర్గాలు అయితే రేపు ఫ్యూచర్లో గొల్లప్రోలు అనేది ఒక నియోజకవర్గం కాబోతుంది. అప్పుడు గొల్లప్రోల మీద పెండెం దొరబాబు దృష్టి పెట్టాడు. అప్పుడు వర్మకి ఇబ్బంది అవుతుంది. వర్మ గారు రేపు ఎమ్మెల్సీ ఏదో చేసే ఇదిలో ఉన్నారు. కాబట్టి క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ కూటమిలో క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ చేతుల్లోంచి పిఠాపురం లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక. నేను చెప్తున్నా కదా సార్ కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా శాశ్వత చిరునామా పిఠాపురం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం పైన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. పార్టీ యంత్రాంగాన్ని, కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గాన్ని తనకంటూ ఒక బలోపేతమైనటువంటి కంచుకోటగా మార్చుకునేటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకునే దిశగా విపక్షాన్ని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అనేది చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.